హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హరి. మీరు చూస్తున్నది హరి స్టూడెంట్ కార్నర్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు ఏపీ టెట్కి సంబంధించిన సైకాలజీ గ్రాండ్ టెస్ట్ 14 నిర్వహిస్తున్నానండి. మరి మొదటి 13 సైకాలజీ గ్రాండ్ టెస్ట్లో కూడా డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వబడతాయి, చూడండి, మంచి మార్కులు సాధించండి. ఇంకో టాపిక్లోకి వెళ్తే మొదటి పెట్టండి. ఒక విషయం లేదా ఒక కృత్యం ఒక వ్యక్తికి అతి ముఖ్యం అనిపించే ఒక అనుభూతిని అభిరుచి అని నిర్వచించింది ఎవరు? 1 బినే, 2 స్టెర్న్, 3 జేబీ చాప్లిన్, 4 ఫ్రీమ్యాన్. మరి ఆన్సర్ వస్తే జేపీ చాప్లిన్ అండి. అభిరుచికి ఒక నిర్వచనం వచ్చింది జేబీ చాప్లిన్. రెండో బిట్టండి. తెల్ల ఎలుకను చూసి భయపడే 6 సంవత్సరాల అమల తెల్లని వస్తువు ఏది చూసినా భయపడుతూ ఉంది. ఈ ప్రవర్తనను వివరించే పావలోవ్ నియమమును గుర్తించండి. 1 ఉద్దీపన సామాన్యీకరణము, 2 ఉద్దీపన పునర్బలనము, 3 ఉద్దీపన విచక్షణము, 4 ఉద్దీపన విరమణ. మరి ఇక్కడ పావలోవ్ నియమం ప్రకారం తెల్ల ఎలుకను చూసి తెల్లని వస్తువులన్నిటికీ భయపడుతుంది, అంటే సామాన్యీకరణం చేసుకుందండి. సో ఆన్సర్ ఉద్దీపన సామాన్యీకరణము. నెక్స్ట్ మూడో పెట్టండి. శిశువుకు మొదట భుజం కండరాలు, తర్వాత చేతి కండరాలు, పిదప చేతి వేళ్లపై అదుపు వస్తుంది. దీనిలో ఇముడు ఉన్న వికాస సూత్రం ఏమిటి? 1 వికాసం సాధారణ దిశ నుండి నిర్దిష్ట దిశగా సాగుతుంది. 2 విచ్ఛిన్నం ఒక ఖచ్చితమైన దిశగా సాగుతుంది. 3 వికాసం సంచితమైనది. 4 వికాసం అవిచ్ఛిన్నంగా సాగుతుంది. ఆన్సర్ వికాసం ఒక ఖచ్చితమైన దిశగా సాగుతుంది. నెక్స్ట్ 4th పెట్టండి. ఈ దశను పాఠశాల దశ అంటారు. 1 పూర్వ బాల్య దశ, 2 ఉత్తర బాల్య దశ, 3 శైశవ దశ, 4 యవ్వన దశ. మరి ఆన్సర్ వచ్చేస్తే ఆన్సర్ 2 ఉత్తర బాల్య దశ. దీన్నే స్కూల్ ఏజ్ పాఠశాల దశ అని కూడా అంటారండి. నెక్స్ట్ 5వ పెట్టండి. 5వ తరగతికి చెందిన విద్యార్థికి బాగా మాట్లాడే నైపుణ్యం కలదు, కానీ చేతి వ్రాత బాగా లేదు. ఇది ఈ కింది వానిలో ఒక భావనను వివరించుటకు సరైనది. 1 వ్యక్తి అంతర్గత వైయక్తిక భేదాలు, 2 వ్యక్తంతర వైయక్తిక భేదాలు, 3 వ్యక్తంతర తరగతి భేదాలు, 4 వ్యక్తంతర వ్యక్తిగత భేదాలు. మరి ఆన్సర్ వస్తే వ్యక్తంతర్గత వైయక్తిక భేదాలు. సో ఒకే వ్యక్తిలోని, అంటే ఒక వ్యక్తి అంతర్గతంగా ఒక నైపుణ్యం బాగా చేయగలడు, ఒక నైపుణ్యం బాగాలేదు, అంటే వ్యక్తి అంతర్గతంగా తనలో తనే భేదాలు ఉన్నాయి అని ఇక్కడ మనకి తెలుస్తుందండి. నెక్స్ట్ పెట్టండి. బోధనలో స్వీయ గణనల యంత్రం రూపకల్పన దారితీసిన సిద్ధాంతం ఏంటి? 1 సాంప్రదాయక నిబంధనము, 2 యత్న దోష అభ్యసనము, 3 కార్యసాధక నిబంధనము, 4 అంతర్దృష్టి అభ్యసనము. మరి స్వీయ గణనల యంత్రాన్ని కార్యసాధక నిబంధనలో రూపొందించడం జరిగింది. నెక్స్ట్ పెట్టండి. ఆహారానికి లాలాజలం స్రవించడం సహజమైన ప్రతిస్పందన, కానీ గంటకు లాలాజలం స్రవించడం అనేది 1 సహజ ప్రతిస్పందన, 2 నిబంధిత ఉద్దీపన, 3 కృత్రిమ ప్రతిస్పందన, 4 ఏదీ కాదు. మరి ఆన్సర్ చూసినట్లయితే ఆన్సర్ 3 కృత్రిమ ప్రతిస్పందన. నెక్స్ట్ 8వ పెట్టండి. ధార్నడక్ అభిప్రాయం ప్రకారం భౌతికంగా కనిపించే వస్తువులను నిర్వహించగలిగే సామర్థ్యాన్ని ఏ ప్రజ్ఞ అంటారు? 1 మూర్త ప్రజ్ఞ, 2 అమూర్త ప్రజ్ఞ, 3 సాంఘిక ప్రజ్ఞ, 4 వ్యక్తంతర ప్రజ్ఞ. మరి 8వ ఆన్సర్ చూసినట్లయితే అమూర్త ప్రజ్ఞ అండి. 9వ పెట్టండి. పరీక్ష ఎందుకు ఫెయిల్ అయ్యావు అంటే ఉపాధ్యాయుడు సరిగ్గా బోధన చేయలేదని చెప్పటం అనేది ఏ రక్షక తంత్రం?
1 పరిహారం, 2 ప్రతిగమనం, 3 ఏకీకరణం, 4 ప్రక్షేపణము. మరి ఆన్సర్ ప్రక్షేపణం అండి. తను బాగా రాయలేదని ఒప్పుకోకుండా ఎదుటి వాళ్ళ మీద నెత్తివేయడాన్ని మనం ప్రక్షేపణమని చెబుతారు. నెక్స్ట్ పెట్టండి, డిఏటిని విపులీకరించండి. 1 డిఫరెన్షియల్ ఆటిట్యూడ్ టెస్ట్, 2 డిఫరెన్షియల్ ఎబిలిటీ టెస్ట్, 3 డిఫరెన్షియల్ ఆప్టిట్యూడ్ టెస్ట్, 4 డిఫరెన్షియల్ అచీవ్మెంట్ టెస్ట్. మరి ఆన్సర్ చూసినట్లయితే ఆన్సర్ 3 డిఫరెన్షియల్ ఆప్టిట్యూడ్ టెస్ట్ అండి. మరి 11 పెట్టి చూద్దామండి. పాఠశాలలో విద్యార్థి సాంఘికీకరణానికి తోడ్పడే కార్యక్రమం ఏవి? 1 సహపాఠ్య కార్యక్రమాలు, 2 పాఠశాల సమావేశాలు, 3 సాంస్కృతిక కార్యక్రమాలు, 4 పైవన్నీ. ఇక్కడ విద్యార్థి సాంఘీకరణకి సహపాఠ్య కార్యక్రమాలు ఉపయోగపడతాయి, పాఠశాల సమావేశాలు ఉపయోగపడతాయి, సాంస్కృతిక కార్యక్రమాలు ఉపయోగపడతాయి. సో ఆన్సర్ 4 పైవన్నీ. 12 పెట్టండి, క్రింది వారిలో అనిర్దేశక మంత్రణమును ప్రారంభించింది ఎవరు? 1 స్ట్రాంగ్, 2 రోజర్స్, 3 విలియమ్సన్, 4 ఎఫ్సి థార్నడైక్. మరి ఆన్సర్ చూసినట్లయితే అనిర్దేశక మంత్రాన్ని ప్రారంభించింది రోజర్స్ అండి, కార్ల్ రోజర్స్. నెక్స్ట్ 13 పెట్టి చూద్దామండి. కుక్కను చూసిన అనుభవం గల పిల్లవాడు గాడిదను చూసి దానికి కూడా 4 కాళ్ళు ఉన్నందున కుక్క అని పిలవడంలోని సంజ్ఞానాత్మక ప్రక్రియ ఏమిటి? 1 అనుగుణ్యము, 2 సమతుల్యత, 3 వ్యవస్థీకరణ, 4 సాంశీకరణ. మరి ఆన్సర్ చూసినట్లయితే సాంశీకరణ అండి. మరి గాడిదని చూసి కుక్క అనడం సాంశీకరణ, 4 కాళ్ళు ఉన్నందువల్ల. నెక్స్ట్ పెట్టండి 14. ఎన్సిఎఫ్ 2005లో 2వ అధ్యాయం దీని గురించి చర్చిస్తుంది. 1 మూల్యాంకనము, 2 సంస్థాగత సంస్కరణలు, 3 అభ్యసనం మరియు జ్ఞానం, 4 తరగతి గది వాతావరణము. మరి ఆన్సర్ అభ్యసనము మరియు జ్ఞానం అనేది 2వ అధ్యాయంలో ఎన్సిఎఫ్ 2005లో అభ్యసనం మరియు జ్ఞానం గురించి చర్చించబడుతుంది. నెక్స్ట్ 15 పెట్టండి. భవ్యకు కుక్కతో ఆడుకోవాలనుంది కానీ అది కలుస్తుందేమోనని భయం. ఇక్కడ భవ్య ఎదుర్కొనే సంఘర్షణ స్థితి ఏమిటి? 1 ఉపగమ, 2 ఉపగమ పరిహార, 3 పరిహార, 4 ఉపగమ పరిహార. ఇక్కడ చూసినట్లయితే ఆడుకోవాలనుంది కాబట్టి ఉపగమ, కరుస్తుందేమోనని భయం అంటే పరిహార, ఉపగమ పరిహార. దీని యొక్క ఆన్సర్ 2 ఉపగమ పరిహార సంఘర్షణ. 16 పెట్టండి. ఎరిక్షన్ ప్రకారం ఉత్తర శైశవ దశలోని పిల్లవాడు ఈ మనోసాంఘిక క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటాడు. 1 శ్రమించడం న్యూనత, 2 తప్పు చేశానన్న భావన, 3 స్వయం ప్రతిపత్తి సందేహం, 4 నమ్మకం అపనమ్మకం. మరి ఆన్సర్ చూసినట్లయితే స్వయం ప్రతిపత్తి సందేహం, ఉత్తర శైశవ దశ స్వయం ప్రతిపత్తి సందేహం. 17 పెట్టండి. నోమ్ చోమ్స్కీ ప్రకారం పిల్లల్లో భాషాభ్యసనం ఈ వయసులో చోటు చేసుకుంటుంది. 1 5 to 10 years, 2 6 to 10 years, 3 to 10 years, 4 10 to 15 years. మరి ఆన్సర్ చూసినట్లయితే పూర్వ బాల్య దశలో ఉన్న పిల్లవాడు 3 years నుంచి పిల్లల్లో భాష అభ్యాసం నేర్చుకోవడానికి చోటు చేసుకుంటాడని నోమ్ చోమ్స్కీ చెప్పడం అయితే జరిగిందండి. నెక్స్ట్ 18 పెట్టండి. క్రింది వాటిలో ఎన్సిఎఫ్ అనగానేమి? 1 నేషనల్ కోర్ ఫ్రేమ్వర్క్, 2 నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్, 3 నేషనల్ చైల్డ్ ఫ్రేమ్వర్క్, 4 నేషనల్ కరికులం ఫీల్డ్. మరి ఆన్సర్ వచ్చినట్లయితే ఎన్సిఎఫ్ అంటే నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్. నెక్స్ట్ 19 పెట్టండి. రాజ్యాంగంలోని ఏ అధికరణ ఉచిత నిర్బంధ విద్యను పేర్కొన్నది? 1 35వ అధికరణ, 2 45 అధికరణ, 3 25 అధికరణ, 4 108 అధికరణ. మరి ఆన్సర్ చూసినట్లయితే 35 అధికరణ అనేది ఉచిత నిర్బంధ విద్యను
గురించి తెలియజేస్తుంది. నెక్స్ట్ 20 పెట్టండి. ఒక అంశాన్ని ఎప్పుడు పరీక్షించినా ఒకే రకమైన ఫలితాన్ని ఇవ్వడము. 1 సప్రమాణత, 2 విషయనిష్టత, 3 విశ్వసనీయత, 4 లక్ష్యాత్మకత. మరి ఆన్సర్ చూసినట్లయితే విషయనిష్టత కలిగి ఉన్నవే ఎప్పుడు ఒకే రకమైన ఫలితాన్ని ఇస్తుంటాయి. 21 బిట్ చూద్దామండి. ఒక లక్ష్యాన్ని సాధించడంలో తోడ్పడే బోధనా పద్ధతిని ఏమంటారు? 1 వెబ్ టూల్స్, 2 పోడ్కాస్ట్స్, 3 స్కాఫోల్డింగ్, 4 హ్యాండీ. మరి ఆన్సర్ చూసినట్లయితే ఒక లక్ష్యాన్ని సాధించడంలో తోడ్పడే బోధనా పద్ధతిని స్కాఫోల్డింగ్ అంటారండి. స్కాఫోల్డింగ్. 22 బిట్ చూద్దామండి. ప్రశ్నపత్రాల తయారీ, లేఖలు, రిపోర్టులు, పట్టికలు, అగ్రిమెంట్లు మొదలగు వాటిని సులభంగా, అందంగా, ఆకర్షణీయంగా తయారు చేయడానికి దీనిని ఉపయోగిస్తారు. 1 ఎంఎస్ ఎక్సెల్, 2 ఎంఎస్ పవర్ పాయింట్, 3 ఎంఎస్ యాక్సెస్, 4 ఎంఎస్ వర్డ్. ఆన్సర్ చూసినట్లయితే ఈ యొక్క లేఖలు, రిపోర్ట్లు ఇవన్నీ పట్టికలు, అగ్రిమెంట్లు ఇవన్నీ తయారు చేయడానికి ఎంఎస్ వర్డ్ని బాగా యూజ్ చేస్తారండి. మరి 23 పెట్టండి. అంతర్జాలాన్ని వినియోగించే ఇతర సందర్భాలలో మనం కొన్ని ఆచార వ్యవహారాలను పాటించాల్సి ఉంటుంది. వీటినే 1 చేతి ఉపకరణాలు, 2 నెటిక్వెట్స్, 3 సార్వత్రికం, 4 ఏది కాదు. మరి ఆన్సర్ చూసినట్లయితే నెటిక్వెట్స్ అండి. అంతర్జాలాన్ని అంటే నెట్ను ఉపయోగించే టైంలో మనం వ్యవహారాలను పాటించాల్సి ఉంటుంది. వాటిని నెటిక్వెట్స్ అంటారు. మరి 24 పెట్టి చూద్దామండి. పాఠశాల విద్యకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఉన్నత పాఠశాలలో సమార ప్రచార సాంకేతిక అంటే ICT 2012లో గల ముఖ్యమైన అంశాలు ఏమిటి అన్నది ఇవ్వడం జరిగింది. పోటీ ప్రపంచానికి ధీటుగా మన దేశ సాంఘిక ఆర్థిక సుస్థిరాభివృద్ధి సాధనకు తగిన జ్ఞాన సమాజ నిర్మాతలుగా యువతను సిద్ధం చేయడము. బి అందుబాటు నాణ్యత సమర్థతలను పాఠశాల వ్యవస్థలో పెంపొందించడానికై ICT వనరులు కృత్యాలు వినియోగించగలడం. 1 ఏ మాత్రమే, 2 ఏ మరియు బి, 3 బి మాత్రమే, డి ఏది కాదు. మరి ఆన్సర్ చూసినట్లయితే ఏ మరియు బి అండి. ఈ రెండు కూడా అవుతున్నాయి. మరి 25 పెట్టి చూద్దామండి. 25 పెట్టి చూద్దామండి. క్రింది వాటిని జతపరచము. టెలివిజన్. ఇక్కడ మీరు ఒకసారి దీన్ని ఆపి ఒకసారి చెక్ చేసుకోండి. ఇది చాలా ఎక్కువ ఉంది, మీకు లెంతీ ప్రాసెస్ అవుతుంది. అందువల్ల నేను ఆన్సర్ చెప్పేస్తున్నాను. ఆన్సర్ 4. నెక్స్ట్ 26 పెట్టండి. సైబర్ నేరాలు పెరిగిపోతున్న నేపథ్యంలో సైబర్ దాడుల నుండి ప్రభుత్వ, ప్రైవేట్ మౌలిక సదుపాయాలను పరీక్షించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం దీనిని రూపొందించింది. 1 జాతీయ ఇంటర్నెట్ భద్రతా విధానం 2015, 2 జాతీయ ఇంటర్నెట్ భద్రతా విధానం 2011, 3 జాతీయ ఇంటర్నెట్ భద్రతా విధానం 2013, 4 జాతీయ ఇంటర్నెట్ భద్రతా విధానం 2016. మరి మీ ఆన్సర్ వచ్చేసినట్లయితే జాతీయ ఇంటర్నెట్ భద్రతా విధానం 2013 అండి. ఇది మనం జాగ్రత్తగా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ పెట్టండి 27 బిట్. క్విలిపాడ్ సాంకేతికత అనగా 1 మాతృభాషలో సందేశం పంపడం, 2 ఆంగ్ల భాషలో సందేశం పంపడం, 3 బైనరీలో సందేశం పంపడం, 4 ఏది కాదు. ఆన్సర్ చూసినట్లయితే 1 మాతృభాషలో సందేశం పంపడం. క్విలిపాడ్ సాంకేతిక అంటే ఏమిటంటే మాతృభాషలో సందేశం పంపడం. 28 పెట్టండి. ఏ సామాజిక మాధ్యమంలో ఎక్కువగా ప్రొఫెషనల్స్ మరియు ముఖ్యంగా విద్యా రకానికి చెందిన వారు సభ్యులుగా ఉంటారు? 1 బ్లాగులు, 2 ట్విట్టర్, 3 గూగుల్+, 4 లింక్డ్ఇన్.
మరి ఆన్సర్ చూసినట్లయితే ఈ సామాజిక మాధ్యమంలో ప్రొఫెషనల్ మరియు ముఖ్యంగా విద్యారంగానికి చెందిన వారు ఈ లింక్డ్ అనే కార్యక్రమంలో లింక్డ్ అనే సామాజిక మాధ్యమంలో ఎక్కువగా ఉంటుంటారు. మరి 29వ బిట్ చూద్దామండి. భారతదేశ మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ MoOకి కోసం ఏమిటి ఏర్పాటు చేసింది? 1 ఇంటరాక్టివ్ బోర్డులు, 2 ల్యాప్టాప్, 3 స్వయం, 4 హ్యాండీక్యామ్. మరి ఆన్సర్ చూసినట్లయితే స్వయం అనే ప్రోగ్రాము ఏర్పాటు చేసిందండి. ఈ యొక్క మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఈ స్వయంని ఏర్పాటు చేసింది. మరి లాస్ట్ బిట్ అండి, 30వ బిట్టు. ఏదైనా సేకరించిన సమాచారాన్ని నియంత్రించే ప్రక్రియ ఏమంటారు? 1 ప్రణాళిక, 2 బ్లాగ్ సహకారం, 3 దత్తాంశ నిర్వహణ, 4 ఇంటరాక్టివ్ బోర్డులు. మరి ఆన్సర్ చూసినట్లయితే దత్తాంశ నిర్వహణ. ఏదైనా సేకరించిన సమాచారాన్ని నియంత్రించే ప్రక్రియనే దత్తాంశ నిర్వహణ అంటారు. మరి ఇంత మంచి వీడియోని మీకు అందించినటువంటి ఈ హరి స్టూడెంట్ కార్నర్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటారని, మరి ఇంత కష్టపడి ఈ చేసిన ఈ వీడియోకి ఒక లైక్ చేసుకుంటారని, ఫైనల్గా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీ హరి షైనింగ్ అవుట్.